హాయ్! హలో! వెల్కమ్ టు బెన్సికా వైబ్స్. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా మనం ఈ వీడియోలో మీ వీడియోస్‌కి కాపీరైట్‌ని ఎలా రిమూవ్ చేసుకోవాలన్నది మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా? ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కాపీరైట్ ఎందుకొస్తుంది? కాపీరైట్ అంటే ఏంటి? కాపీరైట్ మనకి ఎందుకొస్తుందో మెయిన్ అది తెలుసుకోవాలనమాట. కాపీరైట్ అంటే మనకి వేరే వాళ్ళ వీడియోస్‌లో మనము ఏదైనా గాని క్లిప్స్ యూజ్ చేయడం గానీ, లేదంటే సాంగ్స్ యూజ్ చేయడం గానీ, సో, ఇలాంటివి చేయడం వల్ల మనకి మన వీడియోస్‌కి కాపీరైట్ అనేది వస్తుందనమాట. సో, ఇంకొకటి కాపీరైట్ అనేది మనకి 2 రకాలుంటాయనమాట. కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్. సో, ఈ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి? కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి? అనేది ముందుగా తెలుసుకుందాం ఫస్టు. సో, ఆ తర్వాత మీకు ఈ కాపీరైట్‌ని ఎలా రిమూవ్ చేయాలని మనము చూపిస్తాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి అంటే, స్ట్రైక్ అంటే ఇప్పుడు మనం అప్ అప్‌లోడ్ చేసిన కంటెంటు అది ఆల్రెడీ వేరే వాళ్ళు అప్‌లోడ్ చేసిన కంటెంట్ మనం రీయూజ్ చేస్తున్నాం. అంటే ఆ కంటెంట్‌ని మనం తీసుకొచ్చి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకుంటున్నాం. సో, అలాంటప్పుడు మనకి అది రీయూజ్డ్ కంటెంట్ అంటే కాపీరైట్ స్ట్రైక్ కింద వస్తుందనమాట. సో, అలాంటప్పుడు మనకేమవుతుందంటే ఆ ఓనర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, దిస్ ఈస్ ద ఈ వీడియో నాది. సో, మీ వీడియో డిలీట్ చేసుకోండి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో, లేదు మనం వీడియో డిలీట్ చేయలేదనుకోండి, మనకి కాపీరైట్ స్ట్రైక్ వచ్చినడం వల్ల చాలా మనకి రిస్క్ అనమాట. అది మనకు డిలీట్ చేయకుండా మనం ఓనర్‌తో పర్మిషన్ తీసుకొని, సో, అలా చాలా అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. సో, కాపీరైట్ స్ట్రైక్ అనేది మెయిన్ అలాంటి వాటికి మనకి పడుతుందనమాట. వేరే కంటెంట్ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకోవడం వల్ల కాపీరైట్ స్ట్రైక్ అనేదొస్తది. అండ్ కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన కంటెంట్ ఉంది. మన కంటెంట్‌లో ఏదైనా గానీ మనము ఒక సాంగ్ యూజ్ చేశామనుకోండి, బై మిస్టేక్ ఎక్కడైనా గానీ యాడ్ చేశారు. సో, అలా మనం వీడియో తీసినప్పుడు ఆ సాంగ్ అనేది యాడ్ అయింది. సో, అలాంటప్పుడు ఆ సాంగ్‌కి ఆ వీడియోకి మనకి కాపీరైట్ అనేది వస్తుంది. కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు మనకి కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి? క్లెయిమ్ అంటే ఏంటి? తెలుసుకున్నాం గదా! ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్‌ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మెయిన్ ఇంకొకటి తెలుసుకోవాల్సిందేంటంటే ఇప్పుడు కొత్తగా మనకి యూట్యూబ్ ఛానెల్స్ పెట్టింటారు. వాళ్ళకి తెలీదనమాట. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి? కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోండి. తర్వాత కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రైక్ వచ్చినప్పుడు మనం వెంటనే వీడియో డిలీట్ చేయకోకుండా మనం యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. సో, అప్పుడు ఆహ్, మనం డిలీట్ చేసినా కూడా మనకి కాపీరైట్ స్కూల్ అని చెప్పేసి మనకి వస్తుంది. సో, అది కంప్లీట్ చేసిన తర్వాత మనకి టైం అవుతుంది. ఆ టైంలోపు మనం కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మన ఛానెల్లు వెంటనే మనకి ఏమి అవ్వదనమాట. సో, లేదు మనము రియాక్ట్ అవ్వలేదంటే మనకి మూ 3 టైమ్స్ మనకి స్ట్రైక్ పడిందంటే మన ఛానెల్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. సో, జాగ్రత్తగా ఉండండి. ఈ కంటెంట్‌ని మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకోవద్దండి. సో, క్లెయిమ్ వచ్చేసి మనం క్లెయిమ్ రావడం వల్ల ఇప్పుడు మన ఛానెల్స్‌కి ఏమీ అవ్వదనమాట. ఇప్పుడు మనకొచ్చేసి కవరేజ్ క్లెయిమ్ అంటే మన వీడియోలో క్లెయిమ్ వచ్చినా అది మన ఛానెల్‌కి ఏమి ఎఫెక్ట్ అవ్వదు. సో, ఇప్పుడు మనము కాపీరైట్ క్లెయిమ్‌ని ఎలా రిమూవ్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 వేస్ ఉన్నాయన్నమాట. 2 రకాలుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మీరు యూట్యూబ్ స్టూడియో యూజ్ చేస్తున్నట్లయితే, యూట్యూబ్ స్టూడియో నుంచి అయినా కూడా మనము కాపీరైట్‌ని రిమూవ్ చేసుకోవచ్చు. లేదా మీరు బ్రౌజర్‌లోకెళ్ళి studio.youtube.com అని ఇలా ఇక్కడ టైప్ చేస్తే మీకిలా వస్తుంది. సో, ఇప్పుడు నేనైతే బ్రౌజర్‌లోంచి మీకి చూపిస్తున్నాను. సో, ఇక్కడ నేనైతే కంటెంట్ ఒకటి అప్‌లోడ్ చేశాను మీకోసం అదే పనిగా. మన కాపీరైట్ కోసము. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! అప్‌లోడ్ చేసేప్పుడు మై గార్డెన్, మై బనానా గార్డెన్ అనే వీడియో. సో, ఇప్పుడు నేను అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి యాక్చువల్‌గా అన్‌లిస్ట్‌లో పెట్టి మనం అప్‌లోడ్ చేయాలి. సో, బై మిస్టేక్ ఇది పబ్లిక్ అయింది. సో, అప్‌లోడ్ చేసేటప్పుడు మనం అన్‌లిస్ట్‌లో పెట్టి అప్‌లోడ్ చేయాలనమాట. సో, అన్‌లిస్ట్‌లో పెట్టి అప్‌లోడ్ చేసిన తర్వాత మనకిక్కడ రిస్ట్రిక్షన్ చెక్ చేసుకోవాలి. అప్‌లోడ్ చేసిన వెంటనే. ఇక్కడ మనకి నన్ అని ఉంటే ఇక్కడ చూడండి నన్ అని ఉంది కదా! సో, అలా ఉంటే ఏం ప్రాబ్లమ్ లేదు. లేదా కాపీరైట్ అని కూడా ఇక్కడ చూడండి.
కాపీరైట్ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఫౌండ్. ది ఓనర్ అలౌస్ ద కంటెంట్ టు బి యూజ్డ్ ఇన్ యూట్యూబ్. సో, ఇక్కడ మనకి కాపీరైట్ ఇక్కడ ఎందుకు వచ్చిందనేది మనకిక్కడ ఇక్కడ కాపీరైట్ మీద సీ డీటెయిల్స్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి వీడియో కాపీరైట్ డీటెయిల్స్. ది కాపీరైట్ క్లెయిమ్స్ ఆన్ యువర్ వీడియో డోంట్ ఎఫెక్ట్ యువర్ ఛానల్. దిస్ ఈజ్ నాట్ కాపీరైట్ స్ట్రైక్. సో, నేను ఇందాక చెప్పాను కదా! సో, కాపీరైట్ స్ట్రైక్ రావడం వల్ల మన ఛానల్ డిలీట్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం 3 స్ట్రైక్ వచ్చిందంటే మన ఛానల్ డిలీట్ అవుతుంది. సో, ఇది స్ట్రైక్ కాదు. ఇది క్లెయిమ్ అని చెప్పేసి దీనికి క్లెయిమ్ రావడం వల్ల మన ఛానల్‌కి ఏం ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పేసి మనకి చెప్తుందనమాట. సో, ఇక్కడ మనకు చూపిస్తుంది కదా వీడియో కాపీరైట్ డీటెయిల్స్‌లో ఇక్కడ కంటెంట్ యూజ్డ్, కంటెంట్ టైప్ ఆడియో. ఇక్కడ మనకి ఆడియోకి అనేది వచ్చిందండి. ఏం ఆడియో? మెగా విక్టరీ మాస్ సాంగ్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. ది క్లెయిమ్ డజంట్ రిస్ట్రిక్ట్ యువర్ వీడియో అట్ ది మొమెంట్. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఇక్కడ డీటెయిల్స్‌లోకి వెళ్ళాలన్నమాట ఫస్ట్. అక్కడ కాపీరైట్ ఎందుకొచ్చింది అని చెప్పేసి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇంకా మనకి ఇక్కడ లోపల మనకు తెలుస్తుంది. సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా 3 మినిట్స్ 22 సెకండ్స్ 3 నుంచి 3 మినిట్స్ 59 సెకండ్స్ వరకు ఇప్పుడు మనకి ఇంపాక్ట్ అనే వీడియో ఉంది కదా! సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ ఏమంటే మనకి ఇక్కడ ఏదైతే కాపీరైట్ క్లెయిమ్ అయితే ఉందో ఆడియోకి, ఆ ఆడియో ఓనర్ వీడియో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకొచ్చే వాచ్ అవర్ అంతా ఈ వీడియోకొచ్చే వాచ్ అవర్ అంతా కూడా వాళ్ళకెళ్ళిపోతుందనమాట. సో, అందుకోసం అని చెప్పేసి మనకి ఇక్కడ కంటెంట్ ఫౌండ్ ఇన్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఈ 3 మినిట్స్ 22 సెకండ్స్ నుండి 3 మినిట్స్ 59 సెకండ్స్ వరకు అక్కడ మనం రిమూవ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఎలా రిమూవ్ చేయాలని చూపిస్తాను. ఇక్కడ టేక్ యాక్షన్ ఉంది కదా! ఇక్కడ ఈ టేక్ యాక్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఎరేజ్ సాంగ్, రీప్లేస్ సాంగ్, ట్రిమ్ మోడ్ సెగ్మెంట్ అండ్ డిస్ప్యూట్ అని చెప్పేసి 4 ఆప్షన్లు ఉంటాయి. సో, ఒక్కొక్క దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎరేజ్ సాంగ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఎక్కడైతే కాపీరైట్ క్లెయిమ్ అనేదైతే వచ్చిందో ఏ సాంగ్‌కైతే సో, ఆ సాంగ్ ఎరేజ్ చేయాలని దీని అర్థం అనమాట. అంటే వీడియో డిలీట్ చేయకోకుండా మనం ఓన్లీ సాంగ్ మాత్రమే ఎరేజ్ చేస్తాము. సో, ఇక్కడ రీప్లేస్ సాంగ్ అంటే మనకి ఎక్కడైతే కాపీరైట్ వచ్చిందో సాంగ్, ఆ సాంగ్‌కి మాత్రం ఇంకొక సాంగ్‌ని యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్‌లోనే కొన్ని మ్యూజిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ మ్యూజిక్స్ అనేది మనం యాడ్ చేస్తాం. సో, మనకి ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎరేజ్ సాంగ్ మనకి చూపిస్తాను. క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డైరెక్ట్‌గా అక్కడ టేక్ యాక్షన్ మీద క్లిక్ చేస్తానే మనకు డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ అయింది చూసారా? ఇక్కడ నేనేం సెలెక్ట్ చేయలేదు. ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి ఇక్కడ ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ సేవ్ అనేది మనకి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వచ్చిన సాంగ్ అనేది ఎరేజ్ అవుతుంది. సో, అక్కడ మనకి ఎటువంటి మ్యూజిక్ అనేది ఉండదనమాట. సో, ఇలా చేయాలి. ఇలా సేవ్ క్లిక్ చేసిన తర్వాత మనము క్లోజ్ చేసి అది ఆటోమేటిక్‌గా మనకి ఎరేజ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్ సాంగ్. ఇది క్లిక్ చేసి రీప్లేస్ సాంగ్ మనకి ఆ సాంగ్ అనేది రీప్లేస్ చేయాలనుకుంటే మనకి యూట్యూబ్ నుంచి కొన్ని మ్యూజిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సజెషన్స్‌లో ఇక్కడ. సో, అవి మాత్రము ఇక్కడ కూడా చూడండి. మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ వరకు మనకి సెలెక్ట్ అయిపోయింది. సో, మనకి ఇక్కడ యూట్యూబ్ నుంచి ఇచ్చిన మ్యూజిక్‌ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. రీప్లేస్‌మెంట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కదా! ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇది యాడ్ చేయాలనుకుంటున్నాము. సో, ప్లస్ సింబల్ యాడ్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. యాడ్ అయిపోయింది కదా! ఇక్కడ కింద చూడండి. సో, ఆ ప్లేస్ రిమూవ్ అయిపోయి ఇక్కడ మనకి రీప్లేస్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం సేవ్ క్లిక్ చేసిన వెంటనే అది వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో సేవ్ అయిపోతుంది. మనకి కొంచెం టైం తీసుకుంటుంది. 1 ఆర్ 2 మినిట్స్ మనకి వీడియో లెంత్ బట్టి మనకి ప్రాసెసింగ్ తీసుకుంటాదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ మోడ్ సెగ్మెంట్. ట్రిమ్ మోడ్ సెగ్మెంట్ అంటే ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. ట్రిమ్ మోడ్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో మన కాపీరైట్ క్లెయిమ్ ఏదైతే వచ్చిందో ఆ వీడియో మొత్తం ట్రిమ్ మోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నట్లయితే ఆడియోతో పాటు వీడియో కూడా మనకి అది డిలీట్ అయిపోతుందనమాట. ఈ సెగ్మెంట్ మాత్రం. సో, ఇంకొకటి డిస్ప్యూట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా! ఆ డిస్ప్యూట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనకి ఏదైతే ఆ సాంగ్ మనదే మన ఓన్ అయితే
సో, మన ఓను సో, ఎలాంటి మనకి కాపీరైట్లు ఇక్కడ కూడా మనము తీసుకోలేదన్నట్లయితే మనం మనం యూట్యూబ్‌కి మెయిల్ పెట్టొచ్చనమాట. సో, ఈ సాంగ్ నాది అని జెప్పేసి మనము వాళ్ళకేదైనా ప్రూఫ్ పంపించేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి సో, దీనికైతే చాలా టైం పడుతుంది. కొంచెం అలా చేసుకోవాలనమాట. మనకి యూట్యూబ్‌కి మెయిల్ పెట్టాలి. సో, ఇది నేను మై మై ఓన్ కంటెంట్ అని జెప్పేసి. అప్పుడు మనకిప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనకి అక్కడ కాపీరైట్ క్లెయిమ్ అనేది రిమూవ్ అవుతుందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ వెబ్‌సైట్‌ల ద్వారా ఎలా మనకి రిమూవ్ చేయాలో మనకిప్పుడు తెలుసుకున్నాం కదా! కాపీరైట్ ఎలా రిమూవ్ చేయాలో. సో, ఇప్పుడు మీకీ కొంతమందికి ఎలా అంటే ల్యాప్‌టాప్ గాని మనకి మొబైల్‌లో గాని మనం ఇక్కడ బ్రౌజర్‌లో అయితే చెక్ చేసి కాపీరైట్ రిమూవ్ చేయొచ్చు. కానీ కొంతమంది యూట్యూబ్ స్టూడియో యూజ్ చేస్తుంటారు కదా! యూట్యూబ్ స్టూడియో నుంచి ఎలా మనకి ఇప్పుడు రిమూవ్ చేయాలో కాపీరైట్ ఇప్పుడు నేను అక్కడి నుంచి చూపిస్తాను. సో, మీకిక్కడ మనకి యూట్యూబ్ వైటీ స్టూడియోలో ఎట్లా రిమూవ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. కాపీరైట్‌ని ఎలా రిమూవ్ చేయాలనేది. ఇక్కడ వైటీ స్టూడియో అని ఉంది కదా! ఇక్కడ ఇది. సో, ఈ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకిలా కంటెంట్ వస్తుంది కదా! మనకి ఇక్కడ మై బనానా గార్డెన్ అనేది ఈ వీడియో మనకి కాపీరైట్ వచ్చింది. సో, ఈ వీడియోలో ఇక్కడ చూసినట్టయితే రిస్ట్రిక్షన్స్ కాపీరైటెడ్ ఉంది కదా! సో, ఈ కాపీరైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ కాపీరైట్ అని వస్తుంది కదా! ఇక్కడ రివ్యూస్ మీద క్లిక్ చేయండి. రివ్యూస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మనకి డైరెక్ట్‌గా ఎక్కడైతే కాపీరైట్ వచ్చి ఉంటుందో అక్కడికి మాత్రం మనకి డైరెక్ట్ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! సో, అది మాత్రం మనం ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఆడియో ఉంది కదా! ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాక్షన్ థాట్ యూ కెన్ టేక్ అని వచ్చేసి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తున్నాయి. ఎరేజ్ సాంగ్, రిమూవ్ సెగ్మెంట్, డిస్ప్యూట్. ఇక్కడ మనం ఎరేజ్ సాంగ్ అనేది ఎరేజ్ చేయాలనుకుంటే సాంగ్ ఎరేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఇక్కడ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోయింది ఎరేజ్ సాంగ్. ఆ పార్ట్ మాత్రమే మనకి ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ సాంగ్ అనేది మనకి ఎరేజ్ అవుతుంది. లేదంటే మనం రిమూవ్ చేసుకోవాలంటే అక్కడ ఇప్పుడు ఈ పర్టిక్యులర్‌గా ఉన్న సెగ్మెంట్ మాత్రమే మనకి డిలీట్ అవుతుందనమాట విత్ వీడియో. సో, మనకి అలా డిలీట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో, మనకి ఇలా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనం కాపీరైట్ క్లెయిమ్ అనేది ఇలా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. చూసారు కదా! ఎంత మనకి కాకపోతే మనం డైలీ చెక్ చేసుకోవాలి మనం అప్లోడ్ చేసిన వెంటనే. ఇప్పుడు డైరెక్ట్‌గా మనము కాపీరైట్ క్లెయిమ్‌ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ టేక్ యాక్షన్ తీసుకోండి. రైజ్ సాంగ్ నేను ఇక్కడ రీప్లేస్ సాంగ్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ సెలెక్ట్ అయిపోయినది అది. సో, ఇక్కడ నేను ఏదో ఒకటి సాంగ్ ఇక్కడ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కావాలంటే మీకు ఏది కావాలో మీరు అది సెలెక్ట్ చేసుకొని వీడియో రిలేటెడ్‌గా మీరు అక్కడ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ దీని మీద యాడ్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్ ఎండ్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో, ఇది వన్స్ ఇది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ సేవ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలండి. సో, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ ఈ మ్యూజిక్ ఎటువంటికి కాపీరైట్ క్లెయిమ్ అనేది మనకి రాదు. ఎందుకంటే ఇవి యూట్యూబ్ నుంచే వచ్చిన యూట్యూబ్‌లో ఉండే మ్యూజిక్స్ అనమాట ఇవన్నీ. సో, మనం ఏది యూజ్ చేసుకున్నా కూడా మనకి కాపీరైట్ క్లెయిమ్ అయితే పడదు. సో, ఇప్పుడు సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అక్నాలెడ్జ్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేంజెస్. ఇప్పుడు ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్ అనేది రన్ అవుతూ ఉంటాయన్నమాట. దీనికి మనకి వీడియో మనకి ఇక్కడ డ్యూరేషన్ బట్టి మనకి టైం తీసుకుంటుంది. ఇక్కడ మనం ఇక బ్యాక్ క్లిక్ చేసేయండి. సో, ఇక్కడ మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది చూడండి. వీడియో ఎడిటింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెసెస్ ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు ఇది బ్యాక్‌కి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఇప్పుడు చెకింగ్. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనేది చెకింగ్‌లో ఉంది. సో, ఇలా మనము కాపీరైట్ మనకొచ్చి మీ వీడియోస్‌కి వచ్చిన కాపీరైట్ క్లెయిమ్‌ని మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చనమాట ఈజీగా.
మీరు ఎప్పటికప్పుడు వీడియోస్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడికొచ్చి రిస్ట్రిక్షన్స్‌లో చెక్ చేసుకోవాలి. నన్ ఉంటే సో, మీ వీడియోకి ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ, కాపీరైట్ క్లెయిమ్ గానీ లేదని అర్థం అన్నమాట. ఇక్కడ కాపీరైట్ అని ఉంటే సో, మనం అది చెక్ చేసుకోవాలి. అది కాపీరైట్ క్లెయిమా? లేదంటే కాపీరైట్ స్ట్రైకా అనేది. సో, దాని ప్రకారంగా నేను చెప్పిన విధంగా మీరు కాపీరైట్ క్లెయిమ్ అయితే నేను చెప్పిన విధంగా మీరు ప్రాసెస్ చేయండి. సో, ఈజీగా మనము వీడియోలో ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనకి క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా సీ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రాసెస్ అనేది చూపిస్తుంది కదా! ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకిక్కడ నన్ అనేది వస్తుందనమాట. అప్పుడు మనం ఈ వీడియో రిలేటెడ్‌గా హ్యాష్ ట్యాగ్స్ అన్నీ అప్లై చేసుకొని మనం అన్‌లిస్ట్ నుంచి పబ్లిక్ చేసుకోవచ్చనమాట అప్పుడు. సో, మీకిది కంప్లీట్ అయిన తర్వాత మీకిది చూపిస్తాను. చూసారు గదా! ఇక్కడ మై బనానా గార్డెన్ వీడియో మనకి కంప్లీట్ అయిపోయింది. రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు నన్ ఉంది. సో, ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఎటువంటి ఇష్యూ లేదు. మనము హ్యాపీగా ఈ వీడియోని అన్‌లిస్ట్ నుంచి పబ్లిక్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా మన కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన వీడియోస్‌ని మనం ఇంత ఈజీగా మనము రిమూవ్ చేసుకోవచ్చనమాట. సో, మీరనుకోవచ్చు సో, 2 నిమిషాల్లో మనం కాపీరైట్‌ని రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ఇంతసేపు ఎందుకు మనకు టైం పట్టిందని. కాకపోతే మీకి స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి మనకి ఇంత టైం పట్టింది. సో, మామూలుగా అయితే మీరు డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి ఇక్కడ కాపీరైట్ ఉంటే క్లిక్ చేసుకొని మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా! ఎరైజ్ సాంగ్, రీప్లేస్‌మెంట్, స స్ ట్రి ట్రిమ్ సెగ్మెంట్. సో, మనకి ఇక్కడ మీకు ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు కాపీరైట్ క్లెయిమ్ అనేది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.